హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నవరాత్రి 7వ రోజు అమ్మకి నైవేద్యంగా కరేపాకు అన్నం అయితే చేస్తున్నాను. ఈ కరేపాకు రైస్ హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా అన్నం అయితే వండేసుకున్నాను. 2 పెద్ద గ్లాసుల నిండా రైస్ తీసుకున్నానండి. అలాగే కొంచెం బిరుసుగా వండుకోండి. దాని తర్వాత ప్లేట్లో వేసేసుకొని ఆరబెట్టేసుకోండి. నెక్స్ట్ కరేపాకు పొడి కోసం ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ పచ్చనిపప్పు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 4 ఎండుమిరపకాయలు వేసేసి ఒక నిమిషం పాటు బాగా వేపుకోండి. వెంటనే 3 టేబుల్ స్పూన్ దాకా తినే శనగలు వేసేసి అలాగే ఒక పెద్ద కప్పు నిండా కరేపాకు కూడా వేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు కరేపాకు క్రంచీగా మారేదాకా ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకున్నంత మిక్సీ జార్లో వేసేసి 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ దాకా ఇంగవ వేసేసుకొని మెత్తటి పౌడర్ అయ్యేదాకా మిక్సీకి పట్టేసుకోండి. నెక్స్ట్ పోపు కోసం ఒక కడాయి పెట్టుకొని 2 గంటల దాకా ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 5 టేబుల్ స్పూన్ దాకా పప్పు పీనట్స్ అయితే వేసుకున్నాను. మీ ఇష్టం అండి, తినేవాళ్ళు ఇంకొంచెమైనా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. పప్పు బాగా వేగిందనుకుంటే 3 ఎండుమిరపకాయలు వేసేసి ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత బాయిల్ చేసుకున్న రైస్ తీసుకొని దాంట్లో ఫ్రై చేసుకున్న తిరగమాత అంతా వేసేసి 3 to 4 టేబుల్ స్పూన్ దాకా కరేపాకు పొడేసేసి ఒకసారి నీట్గా కలిపేసుకోండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అలాగే సాల్ట్ తక్కువైతే వేసేసుకొని ఒకసారి నీట్గా కలిపేసుకుంటే ఆరోగ్యకరమైన కమ్మని కరేపాకు రైస్ రెడీ. ఈ కమ్మని కరేపాకు రైసే నేను అమ్మకు పెట్టిన 7వ రోజు నైవేద్యం.